స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను రమారావి. సెల్ఫిష్గా ఉండటం, అబ్బా చాలా సెల్ఫిష్ అబ్బా వాళ్ళు అని ఎవరో ఫ్రెండ్స్ గురించి చుట్టాల గురించో, మా ఆయన భలే సెల్ఫిష్ అబ్బా ఇలాంటివి కూడా మనం చెప్పేస్తూ ఉంటాం. వాట్ ఈజ్ సెల్ఫిష్ అండి? సొంతం చూసుకోవటం అంటే ఏమిటి? మామూలుగా సెల్ఫిష్ అంటే సాధారణ అర్థం ఏంటంటే, నా తిండి నేను తినేయటం, పక్క వాళ్ళు వస్తున్నారు రావట్లేదు చూసుకోకుండా, ఇదొక సెల్ఫిష్. నాకు మాత్రమే మంచి పేరు రావటం, ఇదొక సెల్ఫిష్. ఇవి జనరల్గా ఉంటాయి. ఇవాళ రేపు సెల్ఫిష్కి కొత్త కొత్త అర్థాలు కనిపిస్తాయండి. భలే వింతగా అనిపిస్తుంది. మనకి పని ఉంటే పదే పదే ఫోన్లు చేసి హలో 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 అంటాం. బాగున్నావు, నువ్వు ఎంతో బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, ఈ ఫోటో అదిరిపోయిందని కూడా చెప్తారు. అది మామూలు ఫోటో అయినా సరే. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, వాళ్ళు నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా, చాలా బాగుంటుంది అని ఆ ప్లేస్ గురించి బూస్ట్ చేసి మన అక్కడ తీసుకెళ్తారు. మనకంత పనేం లేదు, మన పక్క ఫ్రెండ్స్ చేసే పని అనమాట ఇది. అక్కడ చాలా బాగుంటుందని మనని నమ్మించి తీసుకెళ్తారు. వాళ్ళ పని అయిపోతుంది. స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి. వాళ్ళకి అది కావాలి. ఇలాంటివి 3-4 సార్లు జరుగుతాయి. తర్వాత ఇంకొకసారి ఇందులో ఈ సెల్ఫిష్లో ఇంకా రకం అనమాట. అబ్బా అదేదో ఉందబ్బా ఫంక్షన్, నేను వెళ్ళటం లేదు, నువ్వు మాత్రం ఎందుకు అనవసరంగా, మళ్ళంటే వాళ్ళు వెళ్ళక్కర్లేదని ఫ్రెండ్స్ని కూడా మాన్పిస్తారు. వీళ్ళు వెళ్ళటం లేదు కాబట్టి ఈ ఫ్రెండ్ కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా మంచి పేరు కొట్టేస్తుందేమో అని ఒకటి అనిపిస్తుంది అనమాట. అందుకని ఫ్రెండ్స్ని కూడా మాన్పించేస్తారు. ఇందులో చుట్టుపక్కల కాలనీస్లో కొలోనియల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అసలు విరుద్ధం కాదండి, వీళ్ళంతా ఒకటే కట్టు. అక్కడి నుంచి కాలేజ్ మేట్లు, క్లాస్మేట్స్, కొలీగ్స్, వీళ్ళును. చుట్టాల్లో కజిన్స్లో కూడా ఇలాంటిది కనిపిస్తుంది, ఇలాంటిది కనపడతాయి. మనం కొంతమంది బంగారు తల్లుల్ని చూస్తామండి. ఏదో ఒక మంచి పూజ, ఏదో ఒక మంచి షాపింగ్కి వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. ఫలానాది అద్భుతమైన ఫేస్ యోగా మెథడ్, దీన్ని షేర్ చేస్తారు. వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి అక్కర్లా, చక్కగా చేస్తారు. ఇలాంటి వాళ్ళని మనం రేర్గా చూస్తాం. మన ఫ్రెండ్స్లో బంగారు తల్లులు ఉన్నారా అనేది ఆలోచించండి. దాదాపుగా లేరని సమాధానం వస్తుంది. అప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, నేను బంగారు తల్లినేనా అని. మనం బంగారు తల్లులైతే ఎదుటి వాళ్ళు కూడా అవుతారు, లేకపోతే లేదు, లాభం లేదు. ఈ సెల్ఫిష్లో రకం ఏంటంటే, ఒకవేళ అద్భుతమైన ఫేస్ యోగా మెథడో తెలిస్తే పొరపాటును కూడా ఆ లింక్ షేర్ చేయరు. మనకు రోజు అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చిన మెసేజ్లన్నీ షేర్ చేసేస్తూ ఉంటారు. ఎవరు పంపించినా మనకు వచ్చేస్తాయి. మన గుంపులో ప్రసాదిస్తారు వాటన్నిటిని. మన ఫేస్బుక్ వాళ్ళ నిండా ఉంటాయి, అది కాకపోతే మన వాట్సాప్లో అవే ఉంటాయి. కానీ నిజంగా పనిచేసేది, వాళ్ళ మీద వర్కౌట్ అయినది పొరపాటును కూడా షేర్ చేయరు. మళ్ళీ ఇంకా సెల్ఫిష్ థింగ్స్. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఉన్నామా ఇందులో అనేది క్వశ్చన్ చేసుకోవటానికి. అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మన ఫ్రెండ్కి అందరు ఫోటోలు తీసుకుని ఆవిడతోటి బాగా మాట్లాడి, లేదా తనని బాగా ప్రైజ్ చేసి అలాంటివి జరగంగానే ఇంకా ఆవిడతో కట్టు, అబ్బో వాళ్ళతో వెళ్తే తలకాయ నొప్పబ్బా అలా కూడా అంటారు. చేదుని బయట పెట్టుకోవటం. ప్రతి వ్యక్తికి చేదు ఉంటుందండి. మనుషులు సెల్ఫిష్గా ఉండాలి, ఉంటారు, ఉండొచ్చు కూడా. కానీ దానికి హద్దు ఉండాలి. ఈ మోతాదు దాటిన సెల్ఫిష్నెస్ వల్ల మీరు గమనించండి, మీకు మనుషులు లేకుండా పోతారు. మిమ్మల్ని ఎవ్వరూ ఆదరించరు, ఎంకరేజ్ చేయరు. మీతో పాటు ముందుకు నడిచే వాళ్ళు ఉండరు. ఆఫీసుల్లో ఎలా అంటే మంచి పోటీ, వృత్తిపరమైన పోటీలు చాలా అవసరం. హెల్దీ ఎనిమిటీ అలాంటివి సహజంగా ఉండొచ్చు, ఉండాలి కూడా. ఏ వ్యాపారంలో అయినా సరే పోటీ లేకపోతే ముందుకెళ్ళలేము. పరీక్షల్లో పోటీ లేకపోతే ముందుకెళ్ళలేము. జీవితాల్లో పోటీలు పెట్టుకుని, వాళ్ళది ఏదో లెవెల్ అయితే మనం వాళ్ళతో పోటీ పెట్టుకుని వాళ్ళలాగా గెలవలేం కాబట్టి వాళ్ళని తక్కువ చేసి చూపించడానికి చూస్తాం మనం. దీన్ని మంచి భాషలో నేను సెల్ఫిష్ అని చక్కగా చెప్తానండి. నా పరిభాష అయితే కుళ్ళుమొత్తనం అని చెప్తాను నేను. కుళ్ళుమొత్తనం, ఓర్వలేకపోవటం. చూడండి బాగుండలేదు. సెల్ఫిష్ అంటే ఇంగ్లీష్లో స్టైలిష్గా ఉంది. మీ ఓర్వలేని తనము, ఎదుటి పచ్చని చూసి ఓర్వలేని తనము, వెగటుగా అనిపిస్తున్నాయి ఈ పదాలు. ఈ పట్టం కట్టుకోవద్దు. మన జీవితాలు చాలా చిన్నవి. మన జీవితానికి మనమే ప్రత్యేకమైన వాళ్ళం. మనం చాలామందికి ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలంటే మనకి కొన్ని చెడ్డ పేర్లు ఉండకూడదు. అందులో ఈ చక్కగా స్టైలిష్గా వినపడే సెల్ఫిష్ పదం కూడాను. కనీసం అవసరం ఎప్పుడైనా కావాలంటే తను హెల్ప్ చేస్తుంది. ప్రతిసారి కాకపోయినా పర్వాలా, హెల్ప్ చేస్తాము, మంచి మాట మాట్లాడతాము. ఒకవేళ మనకు మంటగా ఉన్నప్పటికీ దాన్ని దాచుకుంటాము. కానీ అవసరమైనప్పుడు ఎంతసేపు ఫోన్లు చేసి, అవసరం లేనప్పుడు వెంటనే తీసి పక్కన బారేసి, మళ్ళీ సిగ్గు లేకుండా మనకు అవసరం వెళ్ళినప్పుడు మాట్లాడతాము. ఈ సిగ్గులేనితనము, ఈ ఓరలేనితనము పదాలు ఎంత అసహ్యంగా ఉన్నాయండి. వెగటైన పదాలు కాదు. ఈ వెగటుని మనకు అంటించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? బీ పాజిటివ్. ప్రతి వాళ్ళతోటి మంచిగా ఉండాలి, హలో అనాలి. బాగా అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం.
అవసరం లేనప్పుడు ఎక్కడైనా కనపడితే హలో అనొచ్చనే. చేదు బయట పెట్టకూడదు. లోపల చేదుని లోపల ఉంచుకోండి. పరమేశ్వరుడు ఇక్కడ పెడతాడట, ఇక్కడ నీలంగా ఉంటుంది, మనము ఇక్కడ పెట్టుకుంటే బాగుండదు, లోపల పెట్టుకోవాలి. దాన్ని లోపలే ఉంచండి. చేదుని పదే పదే బయటికి చూపించకండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర 2 సార్లు ఇలాంటివి చేశారంటే మిగిలిన వాళ్ళంతా గమనిస్తారండి. మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్రెండ్తో ఎవరితో చేసామో వాళ్ళకి తెలిసినా తెలియపోయినా మనకి నష్టం లేదు. కానీ మిగిలిన వాళ్ళకి అర్థమైందంటే, అంటే యూనివర్స్ కనుక మిమ్మల్ని చూసిందంటే మీరు దొరికేస్తారు. ఈ అమ్మాయి సెల్ఫిష్ అని మిగిలిన వాళ్ళు ప్రచారం చేస్తారు. యూనివర్స్ చేస్తుందన్నమాట. దాని జోలికి వెళ్ళకుండా చేదుని దిగమింగి జీవించడం నేర్చుకోండి. ఈ రోజున సొసైటీకి అది చాలా అవసరం. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.